అంటే చాలా మందికి చాలా ఎమోషనల్ బాండేజ్ చాలా ఉంటుంది. Yeah. మీకు అలా ఉన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే కాలనీ అంటే నేను ఎప్పుడు అంటే ప్రాపర్ కాలనీగా ఎప్పుడు లేదు కాదండి. బట్ మెడ్రాస్లో ఉన్నప్పుడంతా అద్దెంట్లో ఉండేవాళ్ళు అంటే ఎదురు బుదురు ఇల్లుల్లో ఉండేవాళ్ళు ఉండేవారు కదండి. అంటే అక్కడ మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు అంటే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అన్ని మలయాళం వాళ్ళు ఉండేవారు, తమిళ వాళ్ళు ఉండేవారు, తెలుగు వాళ్ళు ఉండేవారు, బాంబే నార్త్ ఇండియన్స్ రకరకాలు ఉండేవారండి. సో అక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఫెస్టివల్స్ వీళ్ళు ఎంజాయ్ చేయటం, వీళ్ళ ఫెస్టివల్స్కి వాళ్ళకి స్వీట్లు పంపించుకుంటాం కానివ్వండి, ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయండి డెఫినెట్గా. అవి కాకుండా పర్సనల్ బాండేజ్ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి ఈ రైల్వే కాలనీలో కనెక్ట్ అయినవి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అలాంటివి ఏం లేవండి. ఎందుకంటే నా లైఫ్లో అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ అలాంటివి ఎప్పుడు ఏం జరగలేదండి. సో మోర్ లైక్ ఇది వచ్చి ఒక చిన్న అంటే చాలా మంది ఇది హారర్ అనుకుంటున్నారు కానీ హారర్ కాదండి, పారానార్మల్ యాక్టివిటీస్ టింజ్ ఉంటుందండి. ఓకే. సో దాన్ని బట్టి ఉంటుంది కానండి, ఇట్స్ నాట్ లైక్ హారర్ ఫిల్మ్ అండి. ఇట్స్ లైక్ మోర్ లైక్ స్క్రీన్ ప్లే బేస్డ్ థింగ్ అండి. అంటే మా డైరెక్టర్ గారు కూడా మహారాజా అంటే వీఆర్ నాట్ ట్రైంగ్ టు కంపేర్ మా ఫిలిం విత్ కానీ, బట్ మీరు మహారాజా సినిమా చూస్తుంటే స్క్రీన్ ప్లే ఉంటుంది చూసారు, ఎక్కడో ఓపెన్ చేసి ఎప్పుడో చెప్తుంటుంది, ఎప్పుడో జరుగుతుంది, మళ్ళీ ఎక్కడో కనెక్ట్ అవుతుంటుంది. అలాగే ఇట్స్ మోర్ లైక్ అంటే ఒక ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో అంటే 3-4 స్టోరీస్ జరుగుతూ ఉంటాయండి. ఇది అవుతుంది పజిల్, ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్ స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇది అయ్యుండొచ్చు అనుకునేటప్పుడు అది రాంగ్ అవుతుంటుంది. సో మనం ఏం యాంటిసిపేట్ చేసిన ఇతను అయి ఉంటాడు, ఇతనే వెళ్ళని అనుకుంటే అది రాంగ్ అవుతుందండి. సో నాకు అది చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అంటే కథ విన్నప్పుడు నేను కూడా అంటే కొన్ని 2-3 చోట్ల ఇతనే కదండి ఈవిడే కదండి అంటే లేదండి మారుతుందండి అని ఆయన చెప్తుంటే, ఇప్పుడు అమ్మాయి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్లో గ్రే షేడ్ ఉంటుందండి. ప్రతి మనిషిలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎలా ఉంటుంది కదండి, అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్లో చిన్న గ్రే షేడ్ ఉంటుందండి. అందరి క్యారెక్టర్లో గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద డౌట్ వస్తూ ఉంటుంది మీకు, ఎవరై ఉంటారని. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సమ్మన్ విల్ బి థింగ్. సో అలాంటి సో మోర్ లైక్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి నాకు కథ చెప్పినప్పుడే నాకు నేను గెస్ట్ చేయలేదండి ఎవరై ఉంటారని. సో నాకు అదే అనిపించింది. అంటే నేను 2-3 అనుకున్నాను కానీ నా 2-3 కాదు అంటే ఓకే. సో డెఫినెట్గా ఇట్స్ లైక్ విన్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉందంటే చేసినప్పుడు చాలా బాగుంటుందండి. ఆడియన్స్ చూస్తారు డెఫినెట్గా. ఇలాంటి ఫిల్మ్స్కి ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారండి. థ్రిల్లర్స్ని, సస్పెన్స్ థ్రిల్లర్స్ని బాగా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇట్స్ రైట్ టైం అనుకుని ఈ ప్రోడక్ట్ చేయడం జరిగింది.